ఒకసారి ఆ వచనాన్ని నేర్చుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. ఆ నీళ్లు ఎందుకు తప్పికొనడు అని అంటే, నేనిచ్చే నీళ్లు వానిలో నిత్య జీవమునకై ఊరేడి బుగ్గగా ఉంటాయి. ఊరేడి నీటి బుగ్గ అంటే ఏంటి? ఊరుతా ఉంటాయి. జల ఎప్పుడు ఆగిపోద్ది? జల ఒకటే. ఎప్పుడు ఆగిపోతాయి? ఊరుతా ఉంటాయి. ఊరే ప్రతిసారి అట్లా పైకి లేవగానే కింద పడి నీళ్ళే మళ్ళీ పైకి లేస్తుంటాయా, లేకపోతే కొత్త నీళ్ళు వస్తుంటాయా? కదా. ఆ ఊట ఊరే కొద్ది నీళ్లు పారుతా ఉంటాయి. నీళ్లు పారుతా ఉంటాయి. విశ్వాసం అనేది నీటి బుగ్గ లాంటిది. విశ్వాసం అనేది నీటి బుగ్గ లాంటిది. 119వ కీర్తన 23లో ధ్యానించుదును అనే మాట ఉంది చూడండి. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఇది ధ్యానించడం. ధ్యానించడం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి, 2 పదాలు, హీబ్రూ పదాలు. దానిలో నుండి ధ్యానం చేసుకుందాం. ఒక మాట ఏమో హాగా, ఓ మాట హాగా, హగ్గై కాదు, గావత్తు లేకుండా హాగా. హాగా, హాగరు అంటాం కదా, అలా హగా. హగా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా 4వ అధ్యాయంలో నీటి బుగ్గ ఊరుతూ ఉంటుంది అని. అలా దేవుని మాటలని మనలో తలపోసుకోవడం, మన మనసులో తలపోసుకోవడం, గుర్తు చేసుకోవడం, నెమరు వేసుకోవడం, దేవుని మాటల్ని పదే 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 మనలో మన మనసులో వల్లిస్తూ ఉండడం, రిసైటింగ్ అన్నమాట. దాన్ని మరలా 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 దాన్ని ఆలోచన చేస్తూ ఉండడం. అప్పుడు పొరలు పొరలుగా దేవుని వాక్యము ఊటలు ఊటలుగా మనలో ధ్వనిస్తూ ఉంటుంది, మనలో క్రియ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుని మాట, దేవుని స్వభావాలే దేవుని మాటలు. దేవాను పరిశుద్ధుడు అనే మాట తీసుకుందాం ఉదాహరణకి. దేవాను పరిశుద్ధుడు, ఆ మాటని విశ్వాసంతో ఒక గంట సేపు ఆ మాటని అలాగనే నెమరు వేస్తూ ఉండండి. దేవాను పరిశుద్ధుడు, దేవాను వింత పరిశుద్ధుడువా, దేవాను పరిశుద్ధుడు. ఇంకా అదే పదం, ఇంకా దాని నుంచి బయటికి పోవద్దు. దాన్ని పదే 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 జంతువులకు దేవుడిచ్చిన ఒక జంతువుల నుండి దేవుడు మనకి నేర్పే ఒక పాఠం. అన్ని జంతువులు కాదు కానీ పగలంతా అవేమో తింటాయి, వాటికి నోటికి అందినన్ని తింటాయి. రాత్రి రాగానే ఎందుకు నెమరు వేస్తాయి అని అంటే రీజన్ తెలీదు మనకి, కానీ అవి మనకి నేర్పే పాఠం. అది నెమరు వేయాలి. దేవుని మనం స్తుతించడానికి కానీ, దేవుని ఎదుట ప్రార్థించడానికి కానీ ఆ మాట ఏదో మన హృదయంలో నెమరు వేసుకుంటూ ఉంటే అది దేవుని మాట. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా వానిలో ఊరేడి బుగ్గగా ఉంటుంది. ఊరేడి బుగ్గ అని అంటే ఒకసారి ఊరిన నీళ్లు మళ్ళీ అందులోనే పడిపోయి మళ్ళీ ఆ నీళ్ళనే ఊరించదు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఫౌంటైన్స్లో అలాగ ఉంటుంది, పైనుంచి నీళ్లు పడతా ఉంటాయి కదా, అప్పటికప్పుడు పుట్టవు అవి. ఈ పైన పడిన నీళ్ళన్నిటిని కింద స్టోర్ చేస్తారు, మళ్ళీ వీటినే పైకి స్పిన్ చేస్తారు, మళ్ళీ కింద పడిన నీళ్ళనే స్పిన్ చేస్తుంది. అట్లా స్పిన్నింగ్ మిల్లు లాగా ఆ ఫౌంటైన్లో నుంచి వస్తూ ఉంటుంది. కానీ ఈ బుగ్గ అలా కాదు. పరిశుద్ధుడు అనే మాట, ఆ మాట నువ్వు పొందినప్పుడు ఆ మాట ప్రభావం ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక గంటకో, 4-5 గంటలకో, మధ్యాహ్నానికో ఆ మాట మరొక అర్థాన్ని నీ మనసులో నింపుతుంది. మళ్ళీ సాయంత్రానికి కూడా నువ్వు ఆ మాట మీద ఆధారపడి ఉంటే మరలా ఇంకొక అర్థాన్ని, ఇంకొక భావాన్ని నింపుతుంది నీ మనసులో. ఒక పదమే, మరలా ఒక చిన్న పదమే, అది నింపుతుంది అన్నమాట. అలా ఊరతా ఉండాలి మన మనసులో. అదే హాగా అంటే మెడిటేషన్, muttering over the word again and again, మరలా. అలాగా మనం ఎన్ని మాటల్ని ధ్యానం చేయాలి, ఎన్ని మాటల్ని నెమరు వేసుకోవాలి. హాగాలోని ఇంకొక మాట
హాగాలో ఇంకొక మాట ఏంటంటే రోరింగ్ రోరింగ్ ఇన్ ఎ లో వాయిస్ విదిన్ అవర్ సెల్వ్స్ అంటే సింహం అది మూలుగుతూ ఉంటుందంట ఎప్పుడు. ఇంకా ఆ ప్రదేశం మీద ఒక అడవి ఉందనుకోండి, ఆ అడవిలో ఉన్న జంతువులన్నింటి మీద తనకి డామినెంట్ రోల్ వచ్చేంత వరకు, తనకి అధికారం, తనే ఇంకా రాజు అన్నంత అధికారం వచ్చేంత వరకు అంటే అది నాన్ స్టాప్గా అయితే కాదు కానీ పద్దాకల నిమిషానికి అది మూలుగుతూ ఉంటుందంట. సింహం లో వాయిస్లో గర్జనే, కానీ లో వాయిస్లో చిన్న స్వరంతో మూలుగుతూ ఉంటుందంట. అలాగనే మనం కూడా దేవుని మాటని ఇప్పుడు దేవుని స్వభావాన్ని, దేవుని మాట అర్థం కాలేదా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాలేదా, దేవుని స్వభావం పలుకు. దేవాను సత్యవంతుడు, దేవాను పరిశుద్ధుడు, దేవాను గొప్పవాడు, దేవాను మంచివాడు, ఆయన స్వభావం నీ సొంతం చేసుకో. సరే, ఇవన్నీ కూడా దేవుని గుణాలు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని గుణాలు, దేవుని స్వభావాలు. ఈ స్వభావాలు మనము స్వతంత్రించుకోవాలి. ఈ స్వభావాలు మనం ఇప్పుడు దేవుని స్వభావ లక్షణాలు ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ప్రేమ, జాలి, దయ, కనికరం, దీర్ఘశాంతం, జాలి, ఇవన్నీ కూడా దేవుని స్వభావ లక్షణాలు. ఇప్పుడు ఈ గోడని ఇటుక పెట్టి ఎలా కట్టారో అలా దేవుడు ఈ స్వభావముల చేత నిర్మితమైన వాడు. ప్రేమ, దయ, కనికరం, దీర్ఘశాంతం, దయాళతో, మంచితనం, ఇంకంతా పోతా ఉంటది. ఈ స్వభావ లక్షణములన్నింటి చేత నిర్మితమైన వాడు ఆయన. ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఒక ప్రేమ చూపించాడు అనుకో, మనకేమి ఇచ్చినట్టు? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆ ప్రేమని అనుభవిస్తున్నా, నేను ఆ ప్రేమని రుచి చూస్తున్నా అంటే నేను దేన్ని పొందినట్టు? ఆయన స్వభావాన్ని పొందినట్టు. ఇది ఊరికట్లా నేను అనుభవించి, దేవా నేను ఈ పరిస్థితిలో, ఈ దుఃఖంలో, బాధలో, రోగంలో, సమస్యలో ఉన్నప్పుడు, నేను ఈ బాధలో ఉన్నప్పుడు, నేను ఈ కష్టంలో ఉన్నప్పుడు నాకు ప్రేమ చూపించేవయ్యా, స్తోత్రం, హల్లెలూయా అంటే అది జస్ట్ పరిచయం మాత్రమే. కానీ ఆ ప్రేమని గుర్తు చేసుకోవడం కాదు, వారం నెల రోజు ఆ ప్రేమని గుర్తు చేసుకోవడం కాదు, అలా జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆ ప్రేమ నా స్వభావములో కలిసిపోవాలి. ప్రేమ, ఇప్పుడు దేవుడు నిర్మితమైన ఆ స్వభావాలు, ఆ దయ ఉందనుకోండి, అది నాలో నా స్వభావంలో కలిసిపోవాలి. ఈ కనికరమా నా స్వభావంలో కలిసిపోవాలి. అప్పుడు నేను గుర్తు చేసుకోవడం కాదు, నేనే ఆ దయ, నేనే ఆ ప్రేమ, నేనే ఆ కృప. ఇప్పుడు దేవుడు మనకు కృప చూపుతున్నాడు అని అంటే జస్ట్ ఏదో ఒక సహాయం చూపడం కాదు, తనలో నుండి ఆయన ఎస్సెన్స్ అది, ఆయన తత్వం అది, ఆయన తన స్వభావంలో నుండి తన స్వభావం నీకు ఇస్తున్నాడు. తన ప్రేమ అనే స్వభావం నీకు పంచి పెడుతున్నాడు, తన దయ అనే స్వభావాన్ని నీకు పంచి పెడుతున్నాడు. మనం ఆయన ఆలయం కదా. దేవుని మాట ఒక ఊట, అది ఎప్పుడు తవ్వుకుంటూ ఇంకా అది ఊరుతూనే ఉండాలి, అలా కడగబడాలి మన ఆత్మ. రెండోది సియాహ్. సియాహ్ ఈస్ టు హ్యావ్ ఎ కన్వర్సేషన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనలో మనమే దేవుని మాటని, మనమే దేవుని మాటని చెప్పుకోవడం. ఇందాకటిదేమో హగా అంటేనేమో దేవుని మాటని ధ్యానం చేయడం, ఊటలాగా నెమరేసుకోవడం, తలపోసుకోవడం, గుర్తు చేసుకుంటూ ఉండడం, పదే ఆ మాటని వల్లిస్తూ పలుకుతూ ఉండడం. సియాహ్ అంటే దేవుని మాటని మనకి మనమే చెప్పుకోవడం. ఎట్లా మనకి మనమే చెప్పుకోవడం అంటే మన ప్రాణానికి చెప్పాలి, మన ఆత్మకి చెప్పాలి, మన దేహానికి చెప్పాలి. బలము నాదని ఒకసారి నాకు వినపడింది. ఒకసారి పలికాడు ఆయన, కానీ నాకు ఎన్నిసార్లు వినపడింది? 2 సార్లు వినపడింది. ఎలా?
ఆయన చెప్పాడు ఒకసారి, తిరిగి నేను నా ప్రాణానికి చెప్పుకున్నాను. మనం దేవుని మాట విన్నప్పుడు ఆ మాటని మనకి చెప్పుకోవాలి. అదే వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే ఆప్షన్. ప్రార్థన చేపిస్తాము ఎందుకు అని అంటే మనకి మనం ఆ మాటను చెప్పుకోవడానికి. ఇప్పుడు నేను దేవుని మాట మనలో నీటి బుగ్గగా ఊరాలి అని చెప్పాను. ఆ మాట నువ్వు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నీ ప్రాణానికి, నీ దేహానికి, నీ ఆత్మకి చెప్పుకోవాలి. నేను చెప్పలేను నీ ప్రాణానికి, నేను చెప్పలేను నీ ఆత్మకి, నీ దేహానికి, కానీ నువ్వు చెప్పగలవు. అది నీ బాధ్యత, అది నీ ధర్మం, నువ్వు చేయాల్సిన కర్తవ్యం. అది అలా చెప్పకపోతే ఇంకా నీకు ఎప్పటికీ ఆ మాట అర్థం కాదు, గుర్తుండదు. అయిన ఇటుక అంటాం, అదే 10 రాళ్ళు కలిస్తే గోడ అంటాం కదా. ఈ గోడలు 4-5 కలిస్తే ఒక గది, ఒక ఇల్లు అంటాం. ఒక ఇల్లు 2 ఇల్లులు కలిస్తే అపార్ట్మెంట్ కింద, స్టేర్ కింద లెక్క. అలాగా దేవుని మాట నువ్వు నింపుకొని, నువ్వు విశ్వసించి, ఆలకించి, విశ్వసించి, విధేయంగా లోబడి దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ లోపల కలిపేసుకుంటావు ఆ మాటను. ఈ మాట మరొక మాట, మరొక మాట, మరొక మాట, మరొక మాట, మరొక మాట, అలా నువ్వు వాక్యం చేత నిర్మింపబడతావు. దివారాత్రము ధ్యానించడం అని అంటే ఆ మాట లోపల నెమరు వేయబడటం. రేయింబవళ్ళు ఓ మాట మనలో నింపబడటం. నువ్వు విన్న మాటని తలపోస్తూ ఉండాలి. ఆ మాట నీలో కలిసిపోవాలి, నీలో ఒక స్వభావంగా కలిసిపోవాలి. ఇప్పటికిప్పుడు నేను తృప్తిపరిస్తే ఎందుకు, ఏం ప్రయోజనం? నేను తరువాత కాలానికి కూడా, రాబోయే కాలానికి కూడా నిన్ను తృప్తిపరచాలి కదా. దైవభక్తి ఇప్పటి విషయంలో, ఇప్పటి జీవం విషయంలోనూ, రాబోయే కాలానికి కూడా లాభసాధకంగా ఉంటుంది. ఆ ఊరే మాటని మనం నేర్చుకోవాలి. దేవా, నాలో నీ మాటలు ఊరుతూ ఉండాలయ్యా, నా విశ్వాసం ఊరుతూ ఉండాలి, నన్ను నిత్య జీవము కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి, నన్ను అలా నిర్మించయ్యా అని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. అలా నీలో ఊరట్లేదా మాట, అడుగు దేవుణ్ణి, అడుగు దేవా, అలా ఊరున్నట్లుగా నన్ను కడుగు, నాకు సహాయం చెయ్యి. ఎక్కడ పడితే అక్కడ పుట్టవు ఓటలు. మనకి ప్లేస్ తెలీదు, రీజన్ తెలీదు, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో పెడతాడు అక్కడ ఓటలు. అవన్నీ దేవుని హస్తంతో ఆయన ఆజ్ఞతో పుట్టేవి ఓటలు. మనిషి క్రియేట్ చేయలేడు. మనిషి దేన్నైనా కట్టగలడులే, కానీ ఓటలు మాత్రం చేయలేడు. కరెక్టదా? ఓటలు ఎవరికైనా సాధ్యమైద్దా? అది దేవుని ఆజ్ఞ. దేవుడు అక్కడ అనుకుంటే అక్కడ అది ఓటు పడుతుంది. సో మన హృదయాల్లో కూడా అంతే. దేవుడు అనుకున్న మాట, దేవుడు నిర్ణయించుకున్న మాట మనలో ఊరుతూ ఉండాలి. అది మన స్వభావాన్ని, మన బుద్ధిని, మన క్రియల్ని, మన ప్రవర్తనని శుద్ధి చేస్తూ మనల్ని ఆ నిత్య జీవం కోసం సిద్ధం చేస్తుంది. అలాగ నువ్వు కట్టబడాలి, అలాగ నువ్వు నిర్మించబడాలి. వాక్యము నిర్మింపబడాలి నీలో. ప్రతి దినానికి ఒక స్థుతి ఉండాలి, ప్రతి దినానికి ఒక ప్రార్థన ఉండాలి, ప్రతి దినం ఒక మాట నీలో నింపబడాలి. ఈ దినమంతా నీ సన్నిధి తోడుగా ఉంచయ్యా అని అడగొద్దు. ఈ దినమంతా నీ మాట నాలో నింపయ్యా అని అడగాలి. దేవా, ఈ దినమంతా ఏంటి నీ మాట? ఈ దినమంతా నేను మనవి చేసుకోవడానికి, ఈ దినమంతా నేను వల్లె వేసుకోవడానికి, ఈ దినమంతా నేను నెమరేసుకోవడానికి నాకు ఒక మాట ఇవ్వయ్యా. మాట్లాడతాడు దేవుడు. ప్రతి దినం మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. ఏది నువ్వు దేవునితో యథార్థంగా సంభాషించినప్పుడు నీ ప్రార్థన నువ్వు చేసుకొని వెళ్ళిపోతే కాదు. నువ్వు దేవునితో మాట్లాడాలి, సమయం వెచ్చించాలి, వెయిట్ చేయాలి, సమయం వెచ్చించాలి, ఎదురు చూడాలి. దేవా, నీ మాట నింపు అని. అలా లేకపోతే ఇదిగో వీటి మీద ఆధారపడతాం, ఇంకా అక్కడ స్టక్ అయిపోతాం. అలా కాదు. దేవుని మాట మీద, దేవుని ఆత్మ కార్యాల మీద మనం దృష్టి పెట్టాలి. ఆ మాట మనలో ఊరుతూ ఉండాలి. ఆ మాట ఆ దినమంతటికి మరలా దేవుడు ఒక మాట నీలో నింపేంత వరకు ఆ మాట ఊరుతనే ఉంటది. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఊరుతనే ఉంటది. అది ఒకసారి ఒక రకమైన కార్యం చేస్తుంది. అదే మాట మీద నువ్వు ఇంకా ఆధారపడి ఉంటే, దాన్ని ఇంకా నువ్వు నెమరు వేసుకుంటుంటే మరొక కార్యం చేస్తుంది. అది ఇంకా మరొక కార్యం చేస్తుంది, ఇంకా మరొక కార్యం చేస్తుంది. అలా నీలో నిండుగా నింపబడేంత వరకు ఆ మాట క్రియ చేస్తూనే ఉంటుంది. అలా నింపుకోవాలి మనల్ని మనం దేవుని మాటతో. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక.
ఆమేన్.